ఆరాధించామంటే ఆయన మనం సృష్టించాడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, సైన్యములకు అధిపతి కాబట్టి, యుగ యుగాలు కూడా ఆయన జీవించేవాడు కాబట్టి, రాజులకు రాజు కాబట్టి ఆయన ఆరాధించింది. పోయిన వారం ఏం చెప్పుకున్నాం మనం, గుర్తుందా? ఏం చెప్పుకున్నాం పోయిన వారం? ఏ అంశం గురించి చెప్పుకున్నాం? విశ్వాసం. ఈ వారం అడిగితే ఈ వారం చెప్పుకుందేదో వచ్చే వారం చెప్పండి. ఉన్నతిని చాటున నివసించేవాడే. రెండు అంశాలు, ఆరాధనాత్మానం, బలవర్తమానం కూడా చెప్పింది. అంతకుముందు ఆదివారం మీకు గుర్తుందా? పోయిన వారమే గుర్తులేదు, అంతకుముందే గుర్తుందా? ఎక్కువగా అంశాలు ధ్యానం చేస్తాం. ఈరోజు అంశం ఏంటి? ఈరోజు చెప్పుకున్న అంశం ఏంటి? సాగిల ఈరోజు మన అంశం. ఈ 2 అంశాలు ఉన్నాయి ఈ రోజులో. చదవండి. 132 కీర్తన 132 7వ వచనం చదవండి. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి. పాదపీఠం, ఆయన పాదాలు ఒక అంశం ఉంది, సాగిలపడటం ఒక అంశం ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం పాదాల గురించి ధ్యానం చేద్దాం. వచ్చే ఆదివారం ఆయన పాదపీఠం గురించి ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే సాగిలపడుట. ఎందుకు సాగిలపడాలి? దావీదు గారు అన్నారు, ఆయన పాదపీఠం మీద సాగిలపడదాము రండి అన్నారు. ఎందుకు సాగిలపడాలో ఒక 5 విషయాలు మనం ధ్యానం చేశాం. ఎందుకు సాగిలపడాలి చెప్పండి? ఆయన సృష్టించాడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, సైన్యములకు అధిపతి కాబట్టి, యుగ యుగాలు కూడా ఆయన జీవించేవాడు కాబట్టి, రాజులకు రాజు కాబట్టి. బలవర్తమానంలో ఎలా సాగిలపడాలి? ఆరాధనాత్మలోనేమో చెప్పండి ఎందుకు సాగిలపడాలి, బలవర్తమానంలో ఎలా సాగిలపడాలి, ఆయన దగ్గర క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. రండి, దేవుని దగ్గర ఎలా సాగిలపడాలి అంటే 95 కీర్తన 7వ వచనం. 95:7 రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నమస్కారము చేసి సాగిలపడాలి. ఎట్లా సాగిలపడాలి చెప్పండి? నమస్కారము చేసి మోకరించుకుంటూ ఎలా సాగిలపడాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. దేవుని దగ్గరకు వచ్చి ఎలా పడితే అలా సాగిలపడితే కుదరదు. దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడ్డామంటే కుదరదు. ఎట్లా సాగిలపడాలంటే నమస్కారం చేసుకుంటూ. అంటే ఈ 2 అంశాలు ఏంటంటే నమస్కారం చేయటం, మోకరించడం. దేని గుర్తు అంటే తగ్గించుకోవడానికి గుర్తు, దేవత్వానికి గుర్తు, దేవుడికి లోబట్టానికి గుర్తు. దేవుని దగ్గరకు వచ్చి గర్వంతో సాగిలపడటం కాదు. ఆయన వచ్చి గర్వంతో సాగిలపడ్డాడు గర్వంతో. ఏమని? నేను అందరు కనపడ్డట్టు నోట్లు వేస్తున్నా కానుక పెట్టిలో. ఎవరైనా పరిసయుడు ఒక గర్వంతో దేవుడి దగ్గరకు వచ్చాడు. నా అంత ఆస్తిపరుడు ఎవరు లేరు, నేను చూడు దేవుడికి ఎంత ఎత్తున్నాను అని చూపించుకుంటే వేస్తున్నాడు. దేవుడు అర్పణ లక్ష్య పెట్టిండా? ఆయన కూడా పూజ చేసిండు, ఆయన కూడా దేవుడికి ఇచ్చిండు, ఆయన కూడా అన్ని చేసిండు. కానీ దేవుడు అర్పణ లక్ష్య పెట్టల. పేద విధవరాలు ఏం చేసింది చెప్పండి? 2 పైసలే. ఆ 2 పైసలే దేవునికి కానుకిచ్చింది. దేవుడు ఆ అర్పణనే లక్ష్య పెట్టాడు. దేవుడు ఆ అర్పణనే అంగీకరించాడు. ఈరోజు లోబడే వాళ్ళంగా, తగ్గించుకునే వాళ్ళంగా, తర్వాత దేన మనస్సుతో ఎవరైతే దీనులుగా తగ్గించుకొని ఉంటారో, వినయం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికే చెప్పండి దేవుడు వస్తాడంట. విరిగి కలిగిన వారి దగ్గరికి దేవుడు వస్తాడు. ఈరోజు ఎలా సాగిలపడాలంటే తగ్గించుకొని, దేనత్వంతో మోకరించుకొని, మనం లోబడి, మనం జీరో చేసుకొని, దేవుడు ఏ పని చెప్తే ఆ పనితో, భయముతో, వణుకుతో, దేవుని మందిరం అంటే భయముతో, దేవుని మందిరం అంటే భక్తితో సాగిలపడి పూజ చేస్తే అప్పుడు మన ఆత్మను దేవుడు లక్ష్య పెడతాడు. లేకపోతే తగ్గించుకోకపోతే, నమస్కరించకపోతే, లేకపోతే మోకరించకపోతే,
లేకపోతే దేవత్వం లేకుండా ఉంటే నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా దేవుడు ఆత్మని లక్ష్య పెట్టాడు. ఈరోజు మొదటిగా ఎలా సాగిలపడాలంటే చెప్పండి, ఎలా సాగిలపడాలి? దేవత్వముతో తగ్గించుకొని లోబడి సాగిలపడాలి. అట్లా సాగిలపడి దేవునికి నమస్కారం చేసే వాళ్ళగా నువ్వు నేను ఉండాలి. ఏ మాత్రం కూడా దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా వండుకుంటూ ఆయన ఎదురు సాగిలపడితే అప్పుడు మన అర్పణ దేవుడు లక్ష్య పెడతాడు. రెండవదిగా చూద్దారండి, రెండవదిగా లేవీకాండం 9వ అధ్యాయం, లేవీకాండం 9వ అధ్యాయం 24వ వచనం. లేవీకాండం 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహం చేసి సాగిలపడిరి. ప్రజలందరూ దాన్ని చూసారంట, ఏం చేశారంట? ఉత్సాహం చేసి ఏం చేశారు చెప్పండి? సాగిలపడిరి. సాగిలపడ్డారు. ఎందుకంటే దేవునికి బలులు అర్పించి, దేవునికి ఏం చేశారు చెప్పండి? వీళ్ళు బలులు అర్పించి. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి ఎట్లా పడితే అట్లా సాగిలపడితే కుదరదు. దేవునికి బలు అర్పించాలి, మన హృదయాన్ని అర్పించాలి. మన హృదయాన్ని దేవునికి అర్పించి, కొంతమంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. బాడీ ఎక్కడనే ఉంటుంది కానీ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. మనిషి మాత్రం ఎక్కడే కనబడతారు, ఆలోచన మాత్రం ఎక్కడెక్కడ ఊర్లు మొత్తం తిరిగి వస్తూ ఉంటాయి. కొంతమంది మనసు ఇంట్లో కొండల సట్ల మీద ఉంటుంది. ఏ కొరకు కొన్నావు ఇలా కొనంత జాగ్రత్తగా ఇంటికి వేసరికి నాకు ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తారు. కొంతమంది ఊర్లు ట్రిప్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు. బాడీ మాత్రం ఎక్కడనే ఉంటుంది. కొంతమంది ఎంకదేని గురించో, డబ్బుల గురించి, కొంతమంది ఆస్తుల గురించి, కొంతమంది ఎంకదేని గురించి. దేవుని దగ్గరకు వచ్చామంటే మన హృదయాన్ని దేవుడు కల్పించి దహన బలి అర్పించి. ఈరోజు చాలా సందర్భాల్లో చాలా మంది ఎట్లా ఉంటారంటే మందిరంలో బాగానే ఉంటారు, కనపడతారు, పేరుకే కనపడతారు, కానీ ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికో ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా అట్లా ఆలోచించాను చాలాసార్లు. నీ గురించి చెప్పట్లేదు, నా గురించి నేను చెబుతాను. నేను అదే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆదివారాలు మందిరంలో కనపడేవాడిని. ఆ రోజు మ్యాచ్ ఉంటుంది, నేను పోయి ఎట్లా బ్యాటింగ్ చేయాలి, ఎట్లా పోలింగ్ చేయాలని ఆలోచించేవాడు. క్రికెట్ గురించి ఆలోచించేవాడు, లేకపోతే ఎక్కదేని గురించి ఆలోచించేవాడు. బాడీ మాత్రం ఎక్కడనే ఉంటుంది, బాడీ మాత్రం ప్రజెంట్ మైండ్. ఈరోజు నేను నా తలపై ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం పేరుకు మాత్రం వచ్చిన విధంగా కాదు, హృదయాన్ని దహన బలిగా అర్పించి దేవుని ఎదుట సాగిలపడాలి. నిర్గమాకాండంలో మాట చక్కటి మాట 24వ వచనం చదవండి. నిర్గమాకాండం 24. పైన ఆకాశం ఉందే గాని, క్రింద భూమి ఉందే గాని, ప్రేమ కింద నేల ఉందే గాని, దేని రూపములైన విగ్రహములైన నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు. వాటికి దేనికి కూడా విగ్రహాలు కానీ, చెట్లు కానీ, బొమ్మలు కానీ కొంతమంది ఇళ్లలోనే పెట్టుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఒక ఆమె నాకు తెలుసు, ఒక ముసలామ, ఆమె బైబిల్కే పూజ చేసింది. ఆ ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, మందిరంలో గడపదు, బైబిల్కే పూజ చేసింది. అగరబత్తులు వెలిగించింది. అక్కడ గ్లాస్ పెట్టింది, గ్లాసులో బియ్యం పెట్టింది, అగరబత్తి. నేను ఒకరోజు ఎందుకో పోయా ఆ ఇంటికి పోతే నాకు అట్లా 2 పక్కల 2 గ్లాసులు మధ్యలో బైబిల్ ఉంది. ఏంది మా అమ్మ అంటే జాతరలు ఉంటాయి. అయ్యా దేవుడు అంటే నాకు ఎంతో భయం అయ్యా అంట. ఇటువంటి పని విగ్రహారాధకులు చేస్తారు, ఇటు చేయకూడదు. బైబిల్ పూజ చేయకూడదు, లేకపోతే యేసుక్రీస్తు బొమ్మలను పూజ చేయకూడదు, లేకపోతే ఇంకేదో పూజలు చేయకూడదు. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి హృదయాన్ని దేవునికి అర్పించడమే పూజ చేయడం. ఈరోజు అందుకనే ఇక్కడ క్లియర్గా రాయబడింది. ఏముంది చెప్పండి? ఏ రూపంలో కూడా, దేని రూపంలో విగ్రహంలో నువ్వు చేసుకోకూడదు. భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, భూమి కింద నేల కింద కానీ ఏ రూపంలో కూడా పూజ చేసుకోకూడదు. సైతాన్ గారు కూడా ఇగో నాకు మొక్కు అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తునే. ఇగో చూసినా, అది హైదరాబాద్ చూడు ఎంత వెలుగుతో ఉందో.
అదిగో ఢిల్లీ చూడు ఎంత బాగుందో, ఇదిగో బెంగళూరు చూడు, ఇదిగో అమెరికా చూడు, ఇదిగో లండన్ చూడు. అడిగిపోతే ఎన్నో ఉద్యోగాలు, అడిగిపోతే 50,000 వస్తాయి, 70,000 వస్తాయి, 80,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి. ఒక్క పైసా మీద ఉంది. మళ్ళీ అక్కడ పోయి ₹1,00,000 వచ్చినా ఒకటే, ఇక్కడ ఉంటే ఒక 5,000 10,000 వచ్చినా హాయిగా ఉంటుంది. సైతాన్యాడు యేసుక్రీస్తుతోనే చెబుతున్నాడు, ఎవరితో కాదు. ఎవరితో చెబుతున్నాడు? ఇగో అడుచుడు అడుచుడు ఇడుచుడు. ఎక్కడ అవసరం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చిందని ఆయనతో చెప్పగా, యేసు వారితో సాతానా పో. ఎవరికి మొక్కాలి? యేసుక్రీస్తుకి మాత్రమే మొక్కాలి. ఆయన్ని మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే సాగిలపడాలి. ఈ రోజున క్రైస్తవులు కూడా పూజలు చేస్తున్నారు, క్రైస్తవులు కూడా మొక్కుతున్నారు, క్రైస్తవులు కూడా అగరబత్తులు వెలిగిస్తున్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, దీపాలు పెడుతున్నారు, రకరకాల బొమ్మలు పెట్టుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఎంత విచారకరం అంటే ఆ నేత్రాలు అంటే తెరవబడలేదు. ఆ నేత్రాలు చెప్పండి, సైతాన్ని వాళ్ళ నేత్రాలను ఏం చేసింది? మూసేసింది. మీరు అంతే మూసుకొని అంతే పూజ చేయాలి. మీరు ఇప్పుడు అంతే పూజ చేయాలి, 10 సంవత్సరాల తర్వాత కూడా అంతే పూజ చేయాలి. ఇప్పుడు అయ్యే జపాలు చెప్పాలి, 10 సంవత్సరాల తర్వాత కూడా అయ్యే జపాలు చెప్పాలి. అభివృద్ధి లేదు. అయ్యే నోట్లోంచి అయ్యే. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హృదయాన్ని దేవుడు కల్పించాలి. ఏమర్పించాలి చెప్పండి? హృదయాన్ని దేవుడు కల్పించాలి. ఎంతకంతగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి. ఇవాళ ఒక 10 నిమిషాలు బైబిల్ చదువుకుంటే రేపు ఒక 20 నిమిషాలు చదువుకోవాలి. ఇలా ఆదివారం ఒక 10 నిమిషాల ముందు వస్తే ఈసారి ఒక అర్ధగంట ముందు రావాలి. మేము అక్కడికి వస్తాం, అక్కడ తర్వాత వస్తాం అంటారా? ఈరోజు ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు కల్పించుకోవాలి. హృదయాన్ని. అందుకనే బలిపీఠం చక్కటి మాట రాయబడుతుంది, చక్కటి మాట రాయబడుతుంది. ఎందుకంటే అది ఏ రూపంలో కూడా చెప్పండి, దేనికి పూజ చేయకూడదు, దేనికి నమస్కరించకూడదు, దేన్ని మొక్కకూడదు. భూమి మీద కానీ, ఆకాశంలోనే కానీ, భూమి కింద, నేలలో. ఈరోజు ఎలా సాగిలు పడుతున్నాం, ఎలా దేవుని దగ్గరికి వస్తున్నాం, ఎలా దేవుని మందిరంలో ఉంటున్నాం. మనం ఏయో విగ్రహాలు పెట్టుకుంటున్నాం. మనుషుల్లో డబ్బు ఒక విగ్రహం, ఉద్యోగం ఒక విగ్రహం, ఇల్లు ఒక విగ్రహం, పిల్లలు ఒక విగ్రహం. ఈరోజు రకరకాల విగ్రహాలు మన జీవితాల్లో. అవన్నీ తీసేసి హృదయాన్ని అర్పించి దేవుని దగ్గర సాగిలపడాలి. రెండవదిగా, మూడవది చూద్దారండి. మూడవదిగా లోకస్వార్త 17:16 వచ్చి. లోకస్వార్త 17వ అధ్యాయం 16 వచ్చి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం మీద సాగిలపడు. వాడు సమరయుడు. గొప్ప శబ్దం చేసిందంట. గొప్పగా అరుచుకుంటూ, దేవుని కనపరుచుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, గొప్ప శబ్దం చేసుకుంటూ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ. ఏం చెల్లించుకుంటూ చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటూ ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డారు. సందర్భం చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గర, అయ్యా మమ్మల్ని బాగు చేయ్యా, మమ్మల్ని బాగు చేయాలంటే యేసుక్రీస్తు అన్నాడు, పోండి మిమ్మల్ని మీరు బాగా అయ్యారుకోండి. పలానా దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు, ఆ యాజకుడికి మీరు చూపించుకోండి పోండి అని చెప్పగానే 10 మంది పోతా ఉంటాడు. 10 మంది పోతా ఉంటారు. దారిలోనే ఏమైతే, దారిలోనే స్వస్థత, దారిలోనే బాగా అయిపోయారు. వెంటనే చూసుకున్నారు, అయ్యే మొత్తం బాగా అయిపోయినంత, మొత్తం బాగా అయిపోయినంత. చేతుల్లో పడలేదు, కుష్టి లేదు, కాలంలో పడలేదు. 9 మంది ఎంజాయ్ చేసుకుంటూ పోయాడు. ఒక్కడ మాత్రం చూసుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? గొప్ప శబ్దంతో, అబ్బా దేవుడా దేవుడా ఎంత స్వస్థత ఇచ్చావయ్యా నాకు. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. అయినప్పుడు కూడా దేవుని దగ్గరికి రాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు. 10 మందిలో 9 మంది లాగానే నువ్వు నేను ఉంటావు. ఒక్కడ మాత్రం ఎట్లా వచ్చాడు చెప్పండి? గొప్ప శబ్దం, గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన పాదం మీద సాగిలపడెను. నా తలంపు ఏంటంటే, మూడో విషయంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆయన మందిరంలోకి వచ్చి ఆయన స్తుతించాలి, ఆయన దగ్గర సాగిలపడాలి. చిన్న విషయాలకే, చిన్నది ఎవరైనా సహాయం చేస్తే నేను థ్యాంక్స్ చెప్తాను.
దేవుని మందిరంలోకి వస్తున్నామంటే, దేవునికి ఆరాధిస్తున్నామంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటంటే దేవుడికి థాంక్స్ చెప్తున్నాయా, ఈ వారం అంతా నన్ను బతికించాడు, ఈ వారం అంతా నాకు కాచి కాపాడు, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, ప్రభా నాకు సమస్తాన్ని చేతుల కింద భద్రపరిచావయ్యా, థాంక్స్ గివ్. కృతజ్ఞతా కూడికలు కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలు అయితే నెలలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కసారి కృతజ్ఞతా కూడికి పెట్టుకోవాల్సిందే. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో వాళ్ళు నెలకు ఒకసారి కృతజ్ఞతా కూడిక. దేవుడి నెల మమ్మల్ని బాగు చేసి, దేవుడి నెల మాకు తోడుగా ఉన్నాడు, దేవుడి నెల మాకు సహాయం చేసి. ఈరోజు కృతజ్ఞతా కూడికలు కలిగి ఉండాలి. ఇళ్లలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ ఉండాలి. దేవుణ్ణి స్తుతించుకోవాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి ఆయనకి. ఒక్కడైతే ఏం చేశాడు? ఆ ఒక్కడు ఎవరంట? సమరయుడు. ఆ ఒక్కడు దేవుడు అంట అడుగుతాడు కదా, నీకు ఎంత చేశారు కదా, నువ్వు నాకేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం చెప్తున్నాను? ఇక నీ పిల్లలకి ఎంత మంచి ఆరోగ్యం ఇస్తున్నా కదా, నీ పిల్లలు రాకపోకల్లో, చదువుల్లో, ఆరోగ్య విషయంలో నీకు ఎంత తోడుగా ఉన్నా కదా, మరి నా కోసం ఏం చేస్తున్నావు? నా కొరకు ఏం చేస్తున్నావు? నీకెంత ఆరోగ్యం ఇస్తున్నానే, నీకెంత భవిష్యత్తు ఇస్తున్నానే. దేవుడు ఆ ప్రశ్న అడిగితే మనం ఏం చెప్తున్నాం? నీకెంత చేస్తున్నా కదా, నాకేం చేస్తున్నావు అని అడిగితే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళలాగా, సమరయుల్లాగా. ఎవరు ఆయన చెప్పండి? ఎవరు? గొప్ప శబ్దంతో అందరూ పోయారు, అందరూ వెళ్ళిపోయారు. 9 మంది వెళ్ళిపోయారు. 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడే తిరిగి వచ్చాడు. ఒక్కలాగా ఉంటావా, 9 మంది లాగా ఉంటావా? చెప్పండి, ఒక్కలాగా ఉంటారా, 9 మంది లాగా ఉంటారా? ఒక్కలాగా ఎల్లప్పుడు దేవుని స్తుతించుకోవాలి. అందుకనే వాళ్ళు ఏం చేశారు? ఆ 24 పెద్దలు ఏం చేశారు చెప్పండి? మానక ఆ జంతువులు, ఆ జీవులు ఏం చేశారు చెప్పండి? మానక రాత్రి భావాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ మధ్య ఒక సంఘానికి పోయారు. నేను వాళ్ళు స్తోత్రాలు చెప్తున్నారు, స్తోత్రం స్తోత్రం చెప్పండి చెప్పండి చెప్పండి. అయ్యగారు అంతే అన్నట్టు, వీళ్ళు కూడా అంతే చెప్తారు. స్తోత్రం చెప్పండి. మంచిదే, తప్పేమంటున్నాను. దేవునికి ఎల్లప్పుడు స్తోత్రం చెప్పేవాళ్ళు, దేవుని ఎప్పుడు కనపరిచేవాళ్ళగా ఉండాలి, దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళగా ఉండాలి. విన్నది చెప్పండి. మొదటగా చెప్పండి, మొదటగా తగ్గించుకొని లోబడి దేవుని మంత్రం అంటే భయం కలిగి వాకలించి సాగిలపడి నమస్కారం చేసి సాగిలపడి. రెండవదిగా చెప్పండి, దహన బలి అర్పించుకుంటూ, హృదయమనే దహన బలి మనమే దేవునికి అర్పించుకుంటూ, దేవునికి మనమే అర్పించుకుంటూ సజీవ యాగముగా. అన్నమాట చెప్పాలంటే మనం కానుకలు ఇస్తా ఉంటాం, దేవునికి దశభాగాలు ఇస్తా ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఈ పనుల వాటికంటే ముఖ్యంగా నిన్ను నువ్వే ఒక కానుకగా అర్పించు. నిన్ను నువ్వే ఒక కానుకగా. ఇగో మన ఆదివారం 9 గంటలు, 9:30 లేదా 10ంటికి కానుక రా, టయానికి దేవుని మందిరంలో. ఆదివారం ఒక్కరోజు మనం వచ్చేది సమయానికి రాలేకపోతూ ఉంటాం, ఒక్కోసారి ప్రారంభ ప్రాంతానికి రాలేకపోతూ ఉంటాం, పాటల్లో రాలేకపోతూ ఉంటాం. సరే, అనారోగ్యంగా ఉంటే, పనులుంటే తప్పదు కొన్నిసార్లు. అన్ని బాగుంది కూడా నిర్లక్ష్యం. దేవుని మందిరంలో నిన్ను నువ్వే, నాకు నేనే ఒక కానుకగా ఉండాలి. మనం ఇచ్చే డబ్బులు, మనం ఇచ్చే దశభాగాలు, లేదా మనం ఇచ్చే ఇంకయ్యో అవన్నీ కూడా ఒక పక్క, నీకు నువ్వే అర్పించుకోవడం అదే మెయిన్, అదే ముఖ్యం. దేవుని మందిరంలో గడపడమే ఒక కానుక. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుట. 1000 దీనాల కంటే శ్రేష్టమైనది, 1000 దీనాల కంటే శ్రేష్టమైనది కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. దేవునికి నువ్వే ఒక కానుక, నేనే ఒక కానుక, మనమే ఒక కానుక.
ఇన్ని రోజులు ఇయే, 6 రోజులు ఇయే, 6 రోజులు ఇయే. 7వ రోజు ఆదివారం రోజు టయానికి దేవుని మందిరంలోకి రావటమే కానుక. టయానికి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని మందిరంలో గడపడం ఒక కానుక. ఈరోజు మన జీవితంలో దాహనమని మనమే ఏ రూపాన్ని కూడా దేన్ని కూడా సాయపడకూడదు, దేనికి మొక్కకూడదు, విగ్రహాలని మొక్కకూడదు. విగ్రహం అంటే ఏమనుకున్నాం చెప్పండి? మన ఉద్యోగాలే, మన డబ్బులే, మన ఇల్లే, మన పిల్లలే, మన పనులే, మన వంటలే, మన అంట్లే, మన బట్టలే విగ్రహాలని ఇవ్వాలి. ఆదివారం వస్తే అన్ని ముందు పెట్టుకోవడం, అవన్నీ అయిపోయిన తర్వాత తిరిగి రావటం. ఈరోజు విగ్రహాలు ఏ రూపంలో కూడా 3వదిగా చెప్పండి, 3వదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని మందిరంలో సాయపడాలి. 4వదిగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9:18. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడులను నడిచివేసిన మీ సమస్త పాపల వల్ల ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె కళ్ళ పాలనలు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితే మోషే గారు చెబుతున్నారు. ఏమని చెప్పండి? ఇదిగో మీరందరూ పాపాలు చేశారు, మీకోసం నేను, ఇదిగో మీరు ఆ పాపం చేశారు, మీరు ఆ పాపం చేశారు, మీరు ఆ పాపం చేశారు, మీ అందరి కొరకు నేను. మీరు యెహోవా దృష్టికి చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపం వల్ల ఆయనకు కోపం పుట్టించగా చూచి మునుపటి వలె అన్న పానలు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. మోషే ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఈరోజు నువ్వు నేను కూడా సాగిలపడాలి. మన బంధువుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మందిరానికి రాని వాళ్ళ కొరకు. అయ్యా వాళ్ళు ఎవరు రావట్లే, నేను ఒక్కనే వస్తున్నా, వాళ్ళతో మాట్లాడ, అది కాదు కావాల్సింది. వాళ్ళతో మాట్లాడయ్యా, ఉపవాసాలు ఉండు, అన్నపానాలు మానేసి ప్రార్థన. నా ఇంట్లో వాళ్ళు రాట్లా, నా భర్త రాట్లా, నా భార్య రాట్లా, నా పిల్లలు రాట్లా, అన్నపానాలు మానే, ఉపవాసం ఉండు, దేవుని దగ్గర మొరపెట్టు, వాళ్ళు చేసిన పాపాల దగ్గర పశ్చాత్తాపడు, అడుగు దేవుడిని. మోషే గారు అదే చేశారు. మీరు ఆ చిన్నప్పుడు చేశారు కదా, అవి అక్కడ పాపం చేశారు కదా, అక్కడ చేశారు కదా, మీ నిమిత్తము దేవుడికి కోపం వచ్చింది మీ మీద. ఆ కోపం తగ్గాలంటే 40 రోజులంట, 40 పగలంట, 40 రాత్రులంట. ఏం మారండి చెప్పండి? ఏం మారండి? అక్కడ ఏముంది? అన్నపానములు 40 పగలు 40 రాత్రులు ఏం తినకుండా. మోషే కోసమా? చెప్పండి, ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం. ఈరోజు నువ్వు నేను కూడా సంఘం కోసం, వెనుకబడే వాళ్ళ కోసం, బాప్తిస్మాలు లేని వారి కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబస్తుల కోసం, మన పిల్లల కోసం. అరే నెలలో 1 రోజు 2 రోజులలో ఉపవాసాలు ఉంటున్నాము. ఒకసారి ఉపవాస కూడికన్నా కూడా ఉపవాస కూడికలు సరే గడపలేకపోతున్నామే. ఉపవాస కూడికని ప్రకటించినా కూడా ఉపవాస కూడిక రాలేకపోతున్నామే. ఇంకా ఎక్కడ మన కుటుంబాలు బాగుపడతాయి? ఇంకా ఎక్కడ మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు? ఏదో నేను పోతున్నా వస్తున్నా సాగలపడుతున్నా అంటే సరిపోదు. అక్కడ మోషే గారంట దేవుడికి కోపం పుట్టించేసరికి 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానాలు మాని ఈరోజు నువ్వు నేను సాగలపడ అంటే నా తలంపు ఏంటంటే 4వది ప్రార్థనలో ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా పడాలి. నేను ఇంట్లోనే చేసుకుంటా ఉపవాసం ఉంటా అంటే కుదరదు. సంఘములు ప్రార్థనకు వచ్చి సంఘపక్షాన మందిరంలో దేవుని మందిరంలో ఉపవాసమును మొరపెట్టు. అప్పుడే కార్యాలు జరుగుతాయి. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. అప్పుడే ఏదనుకుంటే ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. ఈరోజు మనకి ఆశీర్వాదాలు రావట్లా, మన పిల్లలకి దీవెనలు రావట్లా, లేదా వచ్చినట్టే వస్తున్నాయి పోతున్నాయి. కారణం ఏంటంటే ఉపవాసాలు ఉన్నట్ల, ప్రార్థనలో కాపట్ల. మోషే గారి లాగా, ఆ రోజు అబ్రహాం గారి లాగా. అబ్రహాం ఏం చేశారు చెప్పండి? ఒక 50 మంది అయ్యా, ఒక 40 మంది అయ్యా, ఒక 30 మంది అయ్యా, ఒక 20 మంది ఉందయ్యా. ఒక పట్టణాన్ని నాశనం చేయమాకయ్యా. ఏ పట్టణం? సొదొమ గొమొర్రా పట్టణం. అయ్యా 10 మంది అయ్యా, 5 అయ్యా. చివరికి ఎవరు మిగిలాలి చెప్పండి? లోతు. వాళ్ళు కూడా
దానివల్ల దేవుడు కాల్చి వేశాడు సొదొమ గొమొర్రా. ఆ గతి ఏమైందో చూడండి, ఇగో మీ కళ్ళ ముందు చూడండి అని చెప్తున్నాడు మనకి. దానికి పట్టిన గది మీకు కూడా పట్టింది. ఈరోజు ప్రార్థన 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 అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే ప్రార్థనలో గడపలేకపోవటం. దేవునికి మొరపెట్టే వాళ్ళగా ఉంటారు. దేవునికి ప్రార్థనా భారం ఉంటారు. ఏ భారం ఉండదు చెప్పండి? ప్రార్థనా భారం. ప్రార్థనా భారం. సాధు సుందర్ సింగ్ గారు తన జీవిత చరిత్ర చదువుతూ ఉంటుంటే ఒకసారంట ఒక చేతపడి చేసే గ్రామంలోకి పోయారంట సాధు సుందర్ సింగ్ గారు. చేతపడి ఆ ఊర్లో అన్ని చేతపలేనంట. సాధు సుందర్ సింగ్ గారు పోయి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, చేతపడలేదు, అందరూ చచ్చిపోతున్నారు అయ్యా. సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే ఆ చేతపడి చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి, సాధు సుందర్ సింగ్ గారు వచ్చారంటే ఈ ఊళ్ళో అందరూ కూడా ఆయన దగ్గరికే పోతారు. సాధు సుందర్ సింగ్నే సంపాదన ఎట్లా చేసేనా ఇక్కడ దేవుడి గురించి చెప్పలేకుండా చేయాలి. లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు దాకా నా ఆదరణలో ఉన్నారు, నేనేం చెప్తాను చేస్తున్నారు. తాడు కట్టుకోమంటే తాడు కట్టుకుంటున్నారు, అది బలి ఇవ్వాలంటే అది బలి ఇస్తున్నారు, ఇది ఇవ్వాలంటే ఇది ఇస్తున్నారు, ఏది పెట్టమంటే అది పెడుతున్నారు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ వచ్చినట్టు వీళ్ళందరూ నా మాట అంటారు. ఎవరు మాట అంటారుగా? సాధు సుందర్ సింగ్ దగ్గర పోతారు, దేవుడిని నమ్ముకుంటారని. సాధు సుందర్ సింగ్ గారిని చంపాలనుకుని పెద్ద విష సర్పాన్ని పట్టుకొని వచ్చినాడు. సాధు సుందర్ సింగ్ గారు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. ఆ వ్యక్తి వచ్చి విష సర్పాన్ని వదిలి ఆ చెట్టు దగ్గరికి సాధు సుందర్ సింగ్ గారి పక్కనే వదిలాడు. వెంటనే బుసలు పడుతుంటే సాధు సుందర్ సింగ్ గారు చూసారు. సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చూస్తే ఆయన పక్కనే పాములు సింహాలు వచ్చి మోకరించి పడుకున్నాయంట. ఏ హాని కూడా చేయలేదంట ఆయన జీవిత చరిత్రలో. పెద్ద పెద్ద విష సర్పాలు, పెద్ద పెద్ద పులులు, సింహాలు, విష పురుగులు ఆయన ప్రార్థన చెట్టు కిందనే చేసుకున్నాడు. ఆయన ప్రార్థన ఎక్కడ ఏ ఇళ్ళలోకి పోడు, అడవుల్లోనే చేసుకుంటాడు. అటువంటి సందర్భంలో ఈ పాము సరికి వెంటనే కళ్ళు తెరిచి దేవుడు చూపించాడంట. అన్ని పాములాగా లేదంట, ఇది మేరకు వస్తుంది, నన్ను చంపేటట్టే ఉందనుకొని దేవుడికి ప్రార్థనతో ఆత్మతో గ్రహించి అన్ని పాములాగా ఇది లేదు అనుకుని ప్రార్థన చేసి యేసు రక్తంతో ఈ శాపం ఎక్కడికెక్కడే రక్తం కట్టుకొని చావును కాక అన్నాడంట. వెంటనే ఆ పాము చచ్చిపోయిందండి. అక్కడ ఆ పాము చనిపోయిన కొన్ని నిమిషాలకే ఎవరైతే ఆ పామును వదిలాడో, ఎవరైతే ఆ చేతపనులు చేసేవాడో వాడు కూడా కొద్ది దూరంలో కూర్చోబడి కింద పడిపోయినట్ట, కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. వెంటనే సాధు సుందర్ సింగ్ గారు లేచి ఆ పాము ఏదైతే ముసలిపడిందో ఆ పాము రక్తం కట్టుకొని అక్కడ చచ్చిపోయింది. సాధు సుందర్ సింగ్ గారు అక్కడ పోయి ఆ చేతపడి ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేసి లేపాడంట. మూర్చిపోయిన వ్యక్తిని ఎవరైతే చంపడానికి పాములు వదిలాడో ఆ వ్యక్తి దగ్గరికి పోయి ప్రార్థన చేసి కొట్టుకుంటుంటే ప్రార్థన చేసి లేపాడంట. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా తప్పైందయ్యా, క్షమించాలి. ఆ ఊళ్ళందరూ వచ్చి చూసి ఇక నుంచి చేతపడలేవి లేవు, దేవుడే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఆ ఊరు మొత్తం దేవుని అంగీకరించారు. ఎంత గొప్ప అద్భుతం! ప్రార్థన శక్తి అని. ఏ శక్తి చెప్పండి? అది ప్రార్థన భారం. ఈరోజు నీకు నాకు కూడా అంత ప్రార్థన భారం లేకపోయినా దాంట్లో ఒక పైసా ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. దేవుని మందిరంలో ఉపవాసాలు ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. రావడానికి అనుకూలంగా లేకపోయినా రావాలి, అంతే. ప్రార్థన చేయాలి, అంతే. మన కొరకు, మన సంఘం కొరకు, మన బంధువుల కొరకు, ఇంకా రకరకాల ప్రాంతాల కొరకు, ఈరోజు మన గ్రామం కొరకు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ప్రభా, ఎంతో మంది నాయన ఇంకా నీకు విరోధంగా ఉన్నారు, వాళ్ళందరూ రక్షించబడేటట్టు ఈరోజు మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ప్రతి విధమైన సైతాన శక్తులు, ఆటంకాలు లయపరచబడతాయి. ఈరోజు ప్రార్థన భారం కలిగి ఉండాలి. ఎలా సాగిపడాలంటే చెప్పండి, ఎలా సాగిపడాలి? ప్రార్థన భారంతో అన్నపానాలు మాని పోషేగాలాగా తోటి వారి కొరకు, సంఘములో ఇతరుల కొరకు, మన బంధువుల కొరకు, మన ఇంటి వారి కొరకు. సరే, అన్నపానాలు మానేపోయిన 40 రోజులు ఉండకపోయినా కనీసం నెలలో ఒక రెండు రోజులు నియామక కూడికలు పెట్టుకుంటున్నాం మనం.
చివరి రోజు రాత్రి అని, రెండో శనివారం శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి పెట్టుకుంటాం. ఉపవాస ప్రార్థనని అనౌన్స్ చేసిన 5 గంటల పట్టుకుని కార్యాలు ఏడ జరుగుతాయి. ఆ రోజు మోషే ఏమో అందరి కోసం అన్నపానాలు మానేసి 40 పగలు 40 రాత్రులు ప్రార్థన చేస్తుంటే మనం ఒక రోజు ఒక రాత్రి కూడా ఉండలేకపోతున్నాం. ఎంత విచారకరమైన సంగతి. అందుకని మనం సాగిలపడ్డ దేవుడు మన కార్యాలు జరగట్లేదు. ప్రార్థనా భారంతో సాగిలపడాలి. ఇంకోటి చూద్దారంటే చివరిగా ఇంకోటి చూసుకొని ముగించుకుంది. ఈరోజు 12 గంటలకే ముగించాలని తలంపుతూ ఉన్నాం. లోకస్వార్త 5వ అధ్యాయంలో వచ్చింది. చివరిగా లోకస్వార్త 5:8 చదవండి. సీమోని పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. చివరిగా ఎవరు సాగిలపడ్డారు చెప్పండి? పేతురు గారు. మొదటిగా ఎలా సాగిలపడాలి? తగ్గించుకొని దేన మనసుతో లోబడి దేవుని మందిరం అంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండి సాగిలపడాలి. రెండవదిగా మనల్ని మనమే దేవుడికి అర్పించుకొని మనమే ఒక కానుకగా ఉండి సాగిలపడాలి. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడు చేసిన మేలని మర్చిపోకుండా దేవుడి దగ్గర సాగిలపడాలి. నాలుగవదిగా ప్రార్థనా భారంతో సాగిలపడాలి. చివరిగా పేతురు పశ్చాత్తాపంతో సాగిలపడ్డాడు. చెప్పండి, ఎట్లా సాగిలపడ్డాడు? అయ్యా నేను పాపినయ్యా, నా దగ్గర ఉండమాకయ్యా, నువ్వు పరిశుద్ధుడు, నేను పాపాత్మునయ్యా, ప్రభా నువ్వు దూరంగా పోయా, దూరంగా పో. ఎంత పశ్చాత్తాపం. ఒకప్పుడేమో ఆయనంటే ఎరగదు. ఎన్నిసార్లు చెప్పట్లా, అందరూ చెప్పట్లా. వాక్యాలు రావాలి మీకు. ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు సిలివేసేటప్పుడు? 3 సార్లు. నువ్వు కూడా ఆయనతో పడుతుందిగా ఎడ చంపుతారు. నాకు ఆయన ఎవరో తెలియదు, ఆయనంటే నేను ఎరగను. దేవుడు ముందే చెప్పాడు, ఇగో నువ్వు కోడి కూర్చో లోపలనే 3 సార్లు పొక్కుతావు, అబద్ధాలు ఆడుతావు. ఇక్కడ సందర్భం చూస్తే పాపాత్మునయ్యా, పశ్చాత్తాపడాలి. ప్రభా పలానా విషయంలో పాపం చేశా, మనం కూడా పశ్చాత్తాపడతాం. ఏమని? అయ్యా ఎక్కడ తప్పిపోయాను నీకే తెలుసయ్యా. ప్రార్థన చేస్తా ఉంటాం. ఎక్కడ తప్పిపోయాను నీకే తెలుసయ్యా, ఎక్కడ సరిగా ఉన్నట్లయితే నీకే తెలుసయ్యా. ఆయన ఎత్తుక్కోవాలి, గూగుల్లో ఆయన ఎత్తుక్కోవాలి, పలానా ఊర్లో ఎత్తుక్కోవాలి. ఈరోజు మన ప్రార్థనలు అంటా ఉంటాయి. మీ ప్రార్థనలే కాదు, నేను కూడా అంతే చేస్తాను. మనందరం అయ్యా ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ అబద్ధం ఆడిందో, ఎక్కడ దొంగతనం చేసిందో మనకు తెలుసయ్యండి. అయ్యి ఒప్పుకో. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు ఎక్కడ తప్పు చేసినా అక్కడ ఒప్పుకో. ఏ తప్పు చేస్తే నీకే తెలుసు, దేవుడి మీద మాకు పశ్చాత్తాపంతో ఎటువంటి హృదయంతో చేయాలి చెప్పండి? నిజమైన పశ్చాత్తాపం. అన్ని నీకే తెలుసయ్యా, నాకేం తెలియదయ్యా, నీకే తెలుసయ్యా. నేను చెప్పాలండి ఈసారి ప్రార్థనలో ఆ మాట మాట్లాడు. అయ్యా అన్ని నీకే తెలుసయ్యా, నాకేం తెలియదయ్యా, అయ్యా క్షమించయ్యా అనే మాట రాని. పలానా విషయంలో తప్పిపోయా, బయటికి చెప్పాను మనసులో, పలానా విషయంలో తప్పిపోయా, పలానా మాటల విషయంలో, పలానా చూపుల విషయం. పశ్చాత్తాపంతో రావాలి. పశ్చాత్తాపంతో సాగిలపడితే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా నువ్వు ఎన్నిసార్లు సాగిలపడ్డా, ప్రభా పలానా బూతు మాట మాట్లాడేదయ్యా, క్షమించయ్యా అని పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చేవారు మళ్ళీ అయ్యా బూతు మాటలు మాట్లాడితే దేవుడు ఎట్లా క్షమిస్తాడు? చేసిన పాపమే మళ్ళీ చేసుకుంటూ దేవా నీకు తెలుసా నా పరిస్థితి, అందుకని ఎట్లా చేస్తున్నాయని దేవుడికి వదిలిపెడితే దేవుడు క్షమించడు. సాగిలపడ్డాను, మొక్కిన దేవుడు నీ పాపాలను క్షమించలేదు. పశ్చాత్తాపం. పేతురు గారు అదే అంటారు. ఏమంటారు? యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని, నేను ధర్మాత్ముడిని. పేతురు గారు పశ్చాత్తాపడి. అందుకనే పేతురు గారు గొప్ప ప్రవక్తగా. తర్వాత పేతురు గారు పోతుంటేనే ఆ నీడకే స్వస్థత వచ్చింది. పేతురు గారు ప్రార్థన చేస్తేనే కుంటోడు లేచిండు. ఒక్క వాక్యం చెబితేనే 5,000 మంది బాప్తిసం తీసుకున్నారు. గుచ్చబడ్డారు. దేంతో గుచ్చబడ్డారు? వాక్యంతో గుచ్చబడ్డారు. వాక్యంతో హెచ్చరించబడ్డారు. వాక్యంతో సరి చేసుకున్నారు. ఈరోజు మనం కూడా గుచ్చబడతాం. వాక్యంతో గుచ్చబడి నా గురించే చెప్తున్నా, ఆ గుచ్చులు ఎక్కువ, ఆ పౌరుషం ఎక్కువ ఉంటుంది. వాక్యంతో గుచ్చబడితే సరి చేసుకున్న పౌరుషం లేదు. రాత్రి ఒక మాట చదువుకున్నాం ప్రార్థనలో. ఏంటిది గుర్తున్నాం చెప్పండి?
రాత్రి ఒక మాట చదువుకోను, గుర్తున్న చెప్పండి. ప్రార్థనకు వచ్చినారు. బలవంతులై ఉండు, పౌరుషం గలవారై ఉండు, మెలకువగా ఉండు, నిలకడగా ఉండు. మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయండి. ఎక్కడ వచ్చిన చెప్తారు ఎవరన్నా? 1 కొరింథీ చదవండి, గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. రాత్రి చెప్పింది ఇప్పుడే మర్చిపోతే అంట. నెవరయ్యట్లో మీరు అసలు ఇంకేదన్నా చెప్పండి, ఏమన్నా గుర్తుపడతాయి. 1 కొరింథీ 13 వచ్చిన మెలకువగా ఉండు, విశ్వాసం నిలకడగా ఉండు, పౌరుషం గలవారై బలవంతులైన మీరు చేయ కార్యములన్నీ, చేసే ఏ పనైనా చెప్పండి ఎట్లా చేయాలి? సరుక్కుంటా, గురుక్కుంటా, వాళ్ళని తిట్టుకుంటా, ఏమైనా తిట్టుకుంటా కాదు, ప్రేమతో చేయండి. పౌరుషం, ఏ పౌరుషం? ఏ పౌరుషం? లోక పౌరుషం కాదు, లోక పౌరుషం కాదు, వాక్య పౌరుషం. బలవంతుడిగా దేంతో తిని కాదు, తిట్టంతో కాదు, దేంతో? ఆత్మీయ వాక్యంతో బలవంతుడిగా. ఆత్మీయ వాక్యంతో బలవంతుడు అయితే ఆదివారం ప్రార్థన ఎక్కొట్టావు. నువ్వు వాక్యంతో బలవంతుడు అయితే, పౌరుషం ఉంటే ఆదివారాలు లేటుగా రావు. నువ్వు మెలకుగా ఉండే విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుని కార్యాల పట్ల అశ్రద్ధ చేయము. అవన్నీ లేవు కాబట్టే ఇవన్నీ ఉంటుంది. ఈరోజు దేవుడు మనల్ని మాట్లాడుతుంటే పేతురు గారి లాగా ఏం చేయాలి చెప్పండి? మనం పశ్చాత్తాపడ పలానా విషయంలో, పలానా విషయంలో, మందిర విషయంలో, లేదా పనుల విషయంలో, కుటుంబ విషయాల్లో, ప్రభా నా వ్యక్తిగతంగా, నా చూపుల్లో, నా మాటల్లో, నా తలంపుల్లో క్షమించాయా, క్షమించాయా. 2 కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. 2 కళ్ళు మూసుకుందాం. ఎలా సాగిలపడాలి? నీ ఇష్టం వచ్చినట్టు సాగిలపడి చేస్తే దేవుడు నీ పక్షాన కార్యాలు చేయడం. తగ్గించుకుంటున్నావా? లోబడుతున్నావా దేవుడికి? భయం ఉందా దేవుని మందిరం అంటే? దినాత్ముడిగా ఉంటున్నావా? దేన మనస్సుందా? దహన బలిగా నిన్ను నువ్వే అర్పించుకుంటున్నావా? నిన్ను నువ్వే దేవునికి అర్పించుకుంటున్నావా? కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి అసలు? దేవుడు అడుగుతున్నాడు, నీకెంత చేస్తున్నావు కదా, నాకేం చేస్తున్నావు? నీకెంత ఆరోగ్యం ఇస్తున్నావు కదా, నీకు ఎన్ని కార్యాలు చేస్తున్నావు కదా, నాకేం చేస్తున్నావు? నా పట్ల ఎంత భయం ఉంటుంది నీకు? కృతజ్ఞతాస్తుతులు. సమరయుల్లాగా, కోశగారిలాగా, అబ్రహాము గారిలాగా ప్రార్థన భారం, ప్రార్థన భారం, ప్రార్థన భారం. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసాలు, అన్నపానాలు అని. ఆయన తప్పు చేసినందుకు కాదు, ఎదుటోళ్ళు తప్పు చేసినందుకు. పేతురు గారిలాగా పశ్చాత్తాపం ఉంది. అన్ని నీకే తెలుస్తాయా, అన్ని నీకే తెలుస్తాయా. అది కాదు మన ప్రార్థన. ప్రభా పలానా నేను చేశా, క్షమించను. ఇంకో పలానప్పుడు ప్రార్థనకి రాలేకపోయా, పలానా ఆదివారం నీకు దూరంగా ఉన్నా, ప్రభా పలానా శనివారం నీకు దూరంగా ఉన్నా, ప్రభా పలానా మాటల్లో ప్రభా నా కుటుంబం దూరంగా ఉంది నాయన, నేను వస్తున్నా కానీ నా కుటుంబం దూరంగా ఉంది నాయన, క్షమించిన ఆయన. ప్రార్థన భాగం. దేవుడి మీద అన్ని పెట్టొద్దు, అన్ని నీకే తెలుసయ్యా, పెట్టొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపడి యోగ్యముగా తలలో చేవేస్తే వెళ్ళగా దేవుడు మన సిద్ధపరచును కాక. ఒక నిమిషం